Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankar. ఇది కూడా కర్ణాటక హైకోర్టు వారిచ్చింది. No moral conviction can be given in the absence of legal proof అంటూ మర్డర్ కేసును కొట్టి అవతల పడేశారు. ఏమిటి మోరల్ కన్విక్షన్ ఏమిటి అనేటువంటి దానికి చాలా సందర్భాల్లో జడ్జి గారు ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది. వీ నో ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఫైల్ చూడంగానే మనకు అర్థం అవుతుంది. వీ వాంట్ టు గివ్ కన్విక్షన్, బట్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్, కోజెంట్ ఎవిడెన్స్, when the witnesses turn hostile, what is that we can do? ఏం చేయలేమయ్యా అని చెప్పిన సంఘటన ఉంది. చూడటానికి క్లియర్గా మనకు అర్థమవుద్ది, ఎస్ జరిగింది, కానీ ఎవిడెన్స్ లేదు. అలానే జడ్జి గారు ఊరుకోవాలా? అదే మీకు చెప్పాం. ఎందుకంటే ఒక విట్నెస్ చెప్పిన దాని మీద బేస్ చేసుకున్నా సరే కన్విక్షన్ ఇవ్వవచ్చును. అదే ఇక్కడ జరిగింది. కానీ కర్ణాటక హైకోర్టు వారు మోరల్ కన్విక్షన్ ఇవ్వకూడదు అనేటువంటిది చెప్పారు. ఎస్ కరెక్ట్, కానీ మోరల్ కన్విక్షన్స్ వస్తూ ఉంటాయి. రైట్. జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ అండ్ సిద్ధయ్య రాజయ్య, 2 జడ్జెస్ బెంచ్. శ్రీనివాస్ హరీష్ కుమార్ అండ్ సిద్ధయ్య రాజయ్య. కేసుల పేరు నింగన్న అండ్ అదర్స్. నింగన్న, ఆమె పేరు కూడా నింగమ్మ, మూడో వాడు హరిప్రసాద్, ఒట్టి ప్రసాద్ ఏది ఉంది, ముగ్గురు ముద్దాయిలు. అండ్ అదర్స్, నింగన్న అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ రిప్రజెంటెడ్ బై నంజంగోడ్ పోలీస్ స్టేషన్, కర్ణాటక స్టేట్. దిస్ ఈస్ criminal appeal number 1229/2019, decided on 8/4/2024, very recently. So almost 10 days back. దీనిలో the Honorable High Court set aside the conviction imposed on the so-called accused. Almost the reason is, the allegation is against them is that they have set their would-be daughter-in-law in flames, or they have set aside the deceased in flames. The deceased name is Manjula. This Ninganna was having a love affair with that Manjula, and she threatened him to marry him. వీడికి ఇష్టం లేదు. దాని మీద A1 and A2 and A3 తల్లిదండ్రులు వాళ్ళు పోయి ఆ అమ్మాయితో తగాద పెట్టుకున్నారు. అయినా సరే మీ అబ్బాయికి నాకేదో సంబంధం ఉంది అని చెప్పి బెదిరించింది. సో దాని మీద ఏమీ చేయలేక ఏదో మాట్లాడదాం రమ్మని చెప్పి తమ ఇంటికే రమ్మన్నారు. 4/1/2016 నాడు అరౌండ్ 5:30 షీ కేమ్, 5:30 PM. సో ఆ మాటల్లో మరి ఏమైందో లోపల మొత్తానికి షీ వాజ్ సెట్ ఎ ప్లేస్ అండ్ కేసు రిజిస్టర్డ్. సో మంజుల భర్తతో కేసు రిజిస్టర్ చేయించారు. నా భార్య అట్లా పలానోళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళింది, తిరిగి రాలేదు, ఏదో మొత్తానికి గొడవ అయిపోయిన తర్వాత దెన్ ది మ్యాటర్ వాస్ ది పీపుల్ వర్ అరెస్టెడ్. చార్జ్ షీట్ వాస్ ఫైల్డ్. చార్జ్ షీట్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ విట్నెసెస్, ఇంపార్టెంట్ విట్నెసెస్, దే టర్న్ హోస్టైల్. దే రిజైన్ ఫ్రమ్ ద ప్రాసిక్యూషన్. 161 స్టేట్ ప్రకారం చెప్పకుండా తిరిగిపోయారు. తర్వాత ఎవిడెన్స్లో క్రాస్ ఎగ్జామినేషన్ పాయింట్లో పీపీ గారు చేయొచ్చుగా. సో వెన్ ద విట్నెస్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ హోస్టైల్ విట్నెస్, పీపీ కెన్ ఎగ్జామిన్. దాంట్లో నువ్వు వాళ్ళ పంచాయతీలో డబ్బులు ఒప్పుకొని చేసావు కదా, వాడు అన్నా అనలేదనుకోండి, అన్నట్టే లెక్క. సో దిస్ ఫ్యాక్ట్ వాజ్ బ్రాట్. ఫ్యాక్ట్ ఏమిటి? చనిపోయిన తర్వాత మంజుల భర్తకి ఊళ్ళో పంచాయతీ పెట్టి వీళ్ళంతా పోయినమ్మ ఎటు తిరిగి రాదు, మేము పిల్లాడికి చదువు చెప్పిస్తాము, నీకు 20 లక్షలు ఎంత ఇస్తామని చెప్పి సమ్ అమౌంట్ ఆల్సో దే హ్యావ్ ప్రామిస్ టు పే హిమ్. టర్న్ హోస్టైల్. లకిలీ ఈజ్ నాట్ ఎ విట్నెస్, ఐ విట్నెస్ కాదు, ఆయన హాస్టైల్ అయ్యాడు. ఎఫ్ఐఆర్ పోలీసులు చెప్తే రాశారు, స్క్రైబ్స్ ఏదో రకరకాలు మాకు తెలిసిన దగ్గర పెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత ఇక్కడ జడ్జి గారికి క్లియర్గా అర్థమైపోయింది, ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ డెత్ ఆఫ్ మర్డర్ ఆఫ్ దట్ ఉమన్. సో బేసింగ్ ఆన్ ది మెడికల్ ఎవిడెన్స్, బేసింగ్ ఆన్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎవిడెన్స్, వీళ్ళిద్దరూ హాస్టైల్ కాలేరుగా. సో వీళ్ళ బేస్ చేసుకుని దే హ్యావ్ గివెన్ కన్విక్షన్. దీని మీద హైకోర్టుకి అప్పీల్ వచ్చింది.
హైకోర్టు వారు దే పెర్యూజ్డ్ ద డాక్యుమెంట్స్. సో ఇక్కడ రెండవది ఈ లోవర్ కోర్టు కూడా ఒక పాయింట్, బ్రహ్మాండమైన పాయింట్ పడి ఏంటంటే ది అక్యూజ్డ్ డిడ్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెన్ టు ది ఉమన్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగింది, అక్యూజ్డ్ ఇంట్లో జరిగింది, వాళ్ళ ఇంటికి పిలిచారు కదా. సో దే కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ యాజ్ టు వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద హౌస్. కాబట్టి మీ బాధ్యత, ఒక మనిషి లాస్ట్ సీన్ ఎలా తిరిగి తీసుకున్నారు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఐఓ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, ఈవెన్ దో ద మెయిన్ విట్నెసెస్ టర్న్డ్ హాస్టైల్, కన్విక్షన్ వాస్ గివెన్. దాని మీద హైకోర్టు inference is the court, lower court has come to the inference that A1 to A3 killed the deceased, right? కానీ హైకోర్టు ఏం చెప్పిందంటే when there is no cogent evidence, when the main witnesses who are stated to have seen the incident turned hostile, then it is against to the criminal rules of jurisprudence to convict an accused basing on the IOs or medical evidence. They are only corroborate. There should be some other evidence. Without that, how can you come to the conclusion that they come to? చూసారా, మోరల్ కన్విక్షన్. ఎస్, మనకి క్లియర్గా జడ్జి గారికి అర్థమై ఉంటుంది. కింద జడ్జి గారికి వీళ్ళ అమ్మ కొడుకులు చేసి ఆ అమ్మాయికి వాడికి మొగుడికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి అందుకని కన్విక్షన్ ఇచ్చేసారు. హైకోర్టు విత్ దేర్ విజన్ దే హ్యావ్ క్లియర్లీ స్టేటెడ్ ఎస్ ఇదయా పరిస్థితి, చేయకూడదని చెప్పి చేశారు. వెరీ గుడ్ జడ్జ్మెంట్. Please read it and enhance your legal knowledge. Thank you.